అపూర్వ వెనకాల భూమి గగన్ వెళ్తారు. లిల్లీని కాపాడడానికి వెళ్ళే సమయంలో లిల్లీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అనే విధంగా గగన్ నిర్ణయించుకుంటాడు. అపూర్వ లిల్లీకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. గగన్ వెంటనే రౌడీల దగ్గర నుంచి లిల్లీని కాపాడాలని చెప్పేసి రౌడీలను కొట్టి లిల్లీని కాపాడేస్తాడు. ఇక మరోవైపు అపూర్వకు నిజం రౌడీల ద్వారా తెలిసిపోతుంది. ఆ లిల్లీ నిజం చెప్తే ఇక నా బండారం మొత్తం బయటపడుతుందని చెప్పేసి అపూర్వ పక్కగా ప్లాన్ చేస్తుంది. లిల్లీని కాపాడుకొని గగన్ ఇంటికి తీసుకొని వెళ్తారు. తెల్లారితే లిల్లీని కోర్టుకు తీసుకొచ్చే సమయం. ఆ సమయంలో ఇక పెద్ద రౌడీలను పిలిపిస్తుంది అపూర్వ. ఆ సమయంలో అందరు కలిసి కోర్టుకు వెళ్తారు. భూమి లిల్లీ దగ్గరికి వస్తుంది. లిల్లీని తీసుకొని కోర్టుకు వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్న భూమి ఆ సమయంలో గగన్ దగ్గర నుంచి లిల్లీని చంపి గగన్ని చంపి అసలు సాక్ష్యమే లేకుండా చేయాలని చెప్పేసి అపూర్వ ఒక దేశం నుంచి రౌడీలను పిలిపిస్తుంది. ఆ రౌడీలు వెంటనే లిల్లీని చంపడానికి వస్తారు. ఆ సమయంలో కోర్టుకు వచ్చిన తర్వాత నక్షత్ర, అమ్మ ఆ లిల్లీని కాపాడుతున్నారు, ఆ లిల్లీ ఇక్కడికి వస్తే మన బండారం బయటపడుతుంది, ఇప్పుడు ఎలా అమ్మా అని చెప్పేసి అంటుండగా, నువ్వు కంగారు పడకు బేబీ, ఎందుకంటే అసలు సాక్ష్యమే లేకుండా పోతుంది కదా, అది 10 నిమిషాల్లో చచ్చిపోతుంది, ఏం మాట్లాడుతున్నావు అమ్మా, అంతే కదా, నేను పంపించిన రౌడీలు మామూలు కాదు, ఒక్కొక్కరి ప్రాణాలు తీసి పేగుకు మెడలో పేగులు వేసుకుంటారు అని అంటుండగా, ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది నిజమా? అవును బేబీ, ఇప్పుడు ఆ గగన్ కాడు 10 నిమిషాల్లో వాడు చేస్తాడు, వాడితో పాటుగా ఆ లిల్లీ ఆ భూమి ముగ్గురు కలిసి చచ్చిపోతారు. ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది? అవును బేబీ, అసలు సాక్ష్యమే లేదు, ఆ తర్వాత ఈ చెర్రిగాడు ఎలా బయటికి వస్తాడు, అసలే బయటికి రాడు అనే విధంగా హ్యాపీగా ఉంటుంది. ఇక ఇక్కడ రౌడీలు ఆల్మోస్ట్ భూమి చంపడానికి, లిల్లీని చంపడానికి, గగ్గని చంపడానికి పక్కగా ప్లాన్ చేసుకొని కూర్చుంటారు. లిల్లీని తీసుకొని కోర్టుకు వస్తుండగా ఇక కారు అడ్డుపడుతుంది. ఈలోపు వెంటనే లిల్లీని చంపడానికి ప్రయత్నిస్తున్న ఇక రౌడీలు గగన్ వెంటనే రౌడీల తాట తీస్తాడు. తాట తీస్తున్న సమయంలో భూమి వెంటనే కోర్టుకి టైం అవుతుంది, లిల్లీని తీసుకొని వెళ్ళని చెప్పేసి భూమికి గగన్ చెప్తాడు. ఆ సమయంలో రౌడీలను కొట్టి పడేసరికి ఒక రౌడీ చేతిలో గన్ ఉంటుంది. ఆ గన్ పట్టుకొని లిల్లీని చంపబోతుండగా వెంటనే గగన్ వచ్చి ఇక ఆ గన్ షూట్కి బలవుతాడు. వెంటనే అతని గుండెల్లో బుల్లెట్స్. ఇక్కడ పరిస్థితి కరెక్ట్గా ఉండదు. వెంటనే గగన్ని హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇటు చూస్తే అసలు లైఫ్ లాంగ్ చెర్రీ బయటికి రాకుండా తన ప్రాణాలు మీదకి వస్తాయి. భూమి ఎట్టి పరిస్థితులలో లిల్లీని తీసుకెళ్ళు, ఇక నా తమ్ముడిని కాపాడుకోలే, నా గురించి నువ్వు ఆలోచించకు అని చెప్పేసి అంటుడగా, అది కాదు బావా చెప్తున్నాను కదా అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు ఇక గగన్. వెంటనే లిల్లీని తీసుకొని కోర్టుకెళ్తుంది. ఈలోపు అపూర్వ దర్జాగా కాళ్ళ మీద కాలేసుకొని ఇప్పుడు వాడికి శిక్ష పడుతుంది, ఆ గగన్ లిల్లీ భూమి ముగ్గురు చచ్చినట్టే ఫోటోలకు దండ వేయాల్సిందే అని చెప్పేసి అనుకుంటుంది. కానీ ఆఖరి నిమిషంలో కేపీకి ఫోన్ చేస్తాడు భూమి, జరిగిన విషయం చెప్తుంది. వెంటనే కేపీ మధ్యలో వచ్చి లిల్లీని తీసుకొని వెళ్ళిన తర్వాత భూమి గగన్ని తీసుకొని హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. ఆలోపు గగన్కి స్పృహ తప్పేస్తాడు. హార్ట్లో మొత్తం బుల్లెట్ దిగుతుంది. హాస్పిటల్కి ఆఖరి నిమిషంలో భూమి తీసుకెళ్తుంది. ఇక్కడ కోర్టుకి ఆఖరి నిమిషంలో ఇక వెంటనే చెర్రీకి ఉరిశిక్ష పడుతుండగా, ఒక్క నిమిషం జడ్జి గారని చెప్పేసి లిల్లీని తీసుకొని ఇటు ఇక కేపీ వెళ్తాడు. కేపీ వెళ్ళేసరికి లిల్లీని చూసి అపూర్వ షాక్ అయిపోతుంది. అక్కడ లిల్లీ మొత్తం అపూర్వ బండారం బయట పెడుతుంది. ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. తప్పు చెర్రీ ఏం లేదు, కావాలని నాతో ఇదంతా నాటకం చేసింది అపూర్వ, మా నాన్నను కిడ్నాప్ చేసి చంపేస్తానని బెదిరిస్తేనే ఈ పని చేశానని చెప్పేసి లిల్లీ సాక్ష్యాలతో పాటుగా నిజాలన్నీ బయటపెడుతుంది. నన్ను చంపడానికి కిడ్నాప్ చేసింది, ఈరోజు కాపాడుతున్న గగ్గని కూడా బుల్లెట్తో చంపేసే ప్రయత్నం చేసినసరికి అన్ని నిజాలు ఒక్కొక్కటి బయటపడతాయి. ఇక ఈలోపు గగన్ని హాస్పిటల్ తీసుకెళ్తుంది. ఆఖరిలో హార్ట్కు తనకి బుల్లెట్ తగిలిందమ్మా అని చెప్పేసి అనేసరికి వెంటనే ఆపరేషన్ చేసేసరికి ఆపరేషన్ చేసిన తర్వాత ఇక 24 అవర్స్ టైం ఇస్తున్నాం తన ప్రాణానికి అని చెప్పేసరికి భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఈ మంటతో ఉగ్ర రూపంతో వెంటనే కోర్టు దగ్గరకు వస్తుంది. ఆ కోర్టులోని అపూర్వ జుట్టు పట్టుకొని ఇక ఎలా కొడుతుందంటే ఇక దిమ్మ తిరిగేలా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. వసే నువ్వు మా అమ్మను పొట్టన పెట్టుకున్నావే, ఆఖరికి నేను కట్టుకునే నా భర్తను కూడా చంపే ప్రయత్నం చేసిన నువ్వు భూమి మీద బ్రతకకూడదే అని చెప్పేసి జుట్టు పట్టుకొని ఇక ఆ కోర్టులో కొడుతుండగా జడ్జి ఇక వెంటనే గట్టిగా అరుస్తాడు,
ఈలోపు అపూర్వ జుట్టు వదిలేసి, ఓసే భూమి, నన్ను కొడతావని, నీ ప్రాణం తీయక వదిలిపెట్టని అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా కోర్టు తీర్పు వల్ల ఇక చెర్రి బయటకు వస్తాడు. అపూర్వను భూమి కొట్టేస్తుంది. నా భర్త గనక ఏమాత్రం ప్రాణహాని జరిగిన తర్వాత నువ్వు నా చేతిలో చచ్చినట్టేనే, రోజులు మాత్రమే లెక్క పెట్టుకోవే. నువ్వు ఇన్ని రోజులు చేసిన ఓపిక పట్టానంటే దాన్ని కారణం మా అమ్మనే. కానీ మా అమ్మ ప్రాణం తీసినా నేను ఇన్ని రోజులు నీ బండారం బయట పెట్టలే. ఇక్కడ నువ్వు గడియలు మాత్రమే కౌంట్ చేసుకోవే, ఆ తర్వాత నీ ప్రాణాలు ఉండయే. ఇక్కడ నుంచి గగన్ పెళ్ళామేంటో చూపిస్తానే. ఇన్ని రోజులు చిరచంద్ర కూతురుగానే బ్రతికాను. ఇక నేను చూపించేది ఏంటో నువ్వు చూడవే. ఏంటి బెదిరిస్తున్నావా? చంపానే, మీ అమ్మని చంపుతాను, నీ కుటుంబాన్ని చంపుతానే, అదే విర్రవీగుతున్నావే. మా నాన్నకి ఏం తెలియదని విర్రవీగుతున్నావే. కానీ రోజులు మాత్రమే కౌంటింగ్ చేసుకో అని విధంగా అన్న తర్వాత వెంటనే ఇక ఏంటి మమ్మీ అసలు ఇలా జరిగింది, ఆ లిల్లీ బయటికి రావడం ఏంటి? ఇదంతా వీళ్ళు నాటకం చేసి ఆ గగన్ గాడిని వదిలిపెట్టను, అదే హాస్పిటల్లో వాడిని చంపుతాను, దీనికి బొట్టు లేకుండా చేస్తాను, దీన్ని విధవని చేస్తాను అని వెంటనే కోపంతో వెళ్ళిపోతుంది. ఈలోపు చెర్రి బయటకు వస్తాడు. చెర్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక మీరా, కేపీ అందరూ ఏడుస్తూ ఉంటారు. ఈలోపు నక్షత్ర దగ్గరికి చెర్రి వెళ్తాడు. ఏంటి నక్షత్ర, బయటికి నేను రానని చెప్పేసి అనుకుంటున్నావా? నా వెనకాల నా అన్న వదిన భూమి, గగన్ వాళ్ళిద్దరు భార్య భర్తలు, సీతారాము లాంటివి ఉన్నంత వరకు ఈ లక్ష్మణ్కి ఏం కాదు. ఇక నువ్వు కౌంట్డౌన్ స్టార్ట్ చేసుకో. ఇన్ని రోజులు నువ్వు మారుదావని చెప్పేసి చూశాను, కానీ నువ్వు మారలేదని అర్థమవుతుంది. ఇక నుంచి నేను నీ మొగుని కాదే, నువ్వు నా పిల్లానివి, నువ్వు నా చుట్టూ తిరిగేలా నేను చేసుకోబోతున్నానే. అన్యం పుణ్యం జరగని ఆ లిల్లీని అడ్డం పెట్టుకొని ఇన్ని రోజులు నాకు శిక్ష పడేలా చేసినందుకు ఇక నీకు మొగుడంటే ఏంటిదో, అసలు మొగుడు లేని జీవితం ఎలా ఉంటుందో నీ అమ్మకు నీకు చూపిస్తానే. ఏంటిరా బెదిరిస్తున్నావే? బెదిరించడం ఉండదే. ఇక నుంచి ఆట మొదలైంది. ఇంతమందిని కష్టపెట్టి బాధ కారణమైన తల్లి కూతురులని ఇక భూమి, చెర్రి, గగన్ ఈ ముగ్గురు కలిస్తే ఇక మీ ఎలా ఉండబోతుందో చూడవే అని చెప్పేసి చెర్రి వెంటనే నక్షత్రకు వార్నింగ్ ఇస్తాడు. ఏంటి వీడు ఎప్పుడు మాట్లాడింది అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు? వాళ్ళని చూసుకొని అండతో మాట్లాడుతున్నాడా? నీ అండ గిండ ఆల్రెడీ వాడు హాస్పిటల్లో మా అమ్మాయి చంపే ప్రయత్నం చేస్తుందిరా, వాడే చచ్చిన తర్వాత నీకెవర్రా అండదండ అని చెప్పేసి అనుకుంటుంది. ఈలోపు గగన్ హాస్పిటల్లో ఉంటారు. శారద గిట్లా అందరూ ఏడుస్తుండగా అక్కడికి తార వస్తుంది. ఏమైంది ఆంటీ, అసలు గగన్కి ఇలా కావడం ఏంటత్తయ్య, నాకు అర్థం కావట్లేదు. ఇదంతా భూమి వల్లే జరిగింది. ఆ భూమిని వదిలిపెట్టకూడదు, దాన్ని చంపేయాలనేసరికి శారద కోపంతో లాగిపెట్టి ఇక చెంప పగిల కొడుతుంది. తార ఒక్కసారి చెంప పట్టుకొని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏమనుకుంటున్నాను కోడలంటే? ఏమనుకుంటున్నావు? భూమి, గగన్ వాళ్ళిద్దరూ ఎవ్వరు విడియలేనంత బంధం. ఇప్పుడు తన చెల్లి కోసమని నీ మెల్లో తాళి కడుతున్నాను, కానీ నువ్వు ఇష్టమని కాదు. నా కోడలి మీద కోపంతో నీ మెల్లో తాళి కడుతున్నాడు. వాడు ఒక్క క్షణం భూమి లేని బ్రతికే లేదు వానికి. ఎన్ని రోజుల నుంచి నేను ఏమంటలే అని చెప్పేసి అనుకుంటానా? నువ్వు నన్ను ఏమన్నా నేను పర్లేదని అనుకున్నాను, కానీ నా కోడల గురించి తప్పుగా మాట్లాడితే బొక్కలు విరగొట్టి చేతిలో పెడతాను అని ఒక్కసారిగా శారద ఇక హాస్పిటల్లో భూమి గురించి వల్గర్గా మాట్లాడేసరికి తార చెంప పగల కొడుతుంది. ఏంటత్తయ్య మీరు నన్ను కొట్టారు? భూమి చేసినంత కరెక్టేనా? అసలు నువ్వెవతివే? నా ఇంట్లో అడుగు పెట్ట ముందుకే నా గురించి నా కోడలు నీ మాటలు వింటే నీ తాట తీసి గుమ్మానికి వేలాడదీసేదే. ఇంకొకసారి నా కొడుకు నా కోడలు విడాకులు తీసుకోవాలి, నువ్వు పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనుకున్న పగటి కళ్ళ కన్నావనుకో, ఈసారి నేను కొట్టడం కాదు, నా కోడలు వచ్చి నీ ప్రాణాలు తీస్తుంది అని చెప్పేసి ఈ విధంగా తారను బెదిరించేసరికి కోపంతో తార వెళ్ళిపోతుంది. అత్తయ్య బావకి ఎలా ఉంది అని చెప్పేసి అంటుండగా, బావకు పర్లేదమ్మా ఇప్పుడు ఓకే అని చెప్పేసి అంటుంది. ఈలోపు గగన్ దగ్గరికి భూమి వెళ్ళి అలా చేయిలు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. మరి ఈ భూమి ఇప్పుడు చేయిలు పట్టుకొని ఏడ్చిన తర్వాత గగన్ భూమిని యాక్సెప్ట్ చేస్తారా? మరి అపూర్వ మళ్ళీ వీళ్ళ మీద చంపడానికి కుట్ర చేస్తుంది అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ గెట్.